ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో 4 రాష్ట్రాల కంటే వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీదనే దేశం యొక్క దృష్టి ఉంది అని చెప్పి కూడా చెప్పగలుగుతున్నటువంటి ఈ పరిస్థితులలో ఎందుకనంటే బీజేపీని ఛాలెంజ్ చేయడంలో మమతా బెనర్జీ చూపెట్టినటువంటి ధైర్య సాహసాలు మరియు పోరాట పటిమ ఆ యొక్క పద్ధతులు ఇవన్నీ కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకుల కంటే కూడా చాలా అడ్వాన్స్గాను, చాలా మిలిటెంట్గాను, చాలా ధీటుగాను ఉన్నందువలన వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని ఏ రకంగా చూస్తున్నారు బెంగాలీలు అనబడడానికి ఇక్కడ కొన్ని సందర్భాలలో ప్రొఫెసర్సు డాక్టరేట్ డిగ్రీలు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజల యొక్క సరళిని అర్థం చేసుకోవడంలో విఫలమవుతారు. అలాంటి సంఘటనలు చాలా చూసాము. కాబట్టి ప్రొఫెసర్ల అంచనాలను పక్కన పెట్టి, సేఫాలజిస్టుల అంచనాలను పక్కన పెట్టి ఇక్కడ ఒక సట్టా బజార్ గురించి చెప్పుకుందాం. ఈ యొక్క సట్టా బజార్, ఫాలో ది సట్టా బజార్, ఇది ఫేమస్ సట్టా బజార్. ఈ యొక్క సట్టా బజార్ యొక్క అంచనాల ప్రకారం మునపటి అంచనాలు ఈ సట్టా బజారు బీజేపీకి 127 నుండి 130 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కానీ సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత 150 నుంచి 152 సీట్లు వస్తాయని చెప్పి ఫాలో ది సట్టా బజార్ ఛాలెంజ్ చేస్తున్నది బీజేపీ పార్టీకి సంబంధించి. అనగా బీజేపీ పార్టీకి మెజారిటీ వస్తుందని చెప్పి ఇది ఇక్కడ బుకీస్ కూడా బుక్ చేసుకుంటున్నారు. వాళ్ళు చెప్తున్న రిజల్ట్స్ని టీఎంసీ పార్టీకి 137 నుండి 140, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి మునపటి అంచనాలు ఆ రకంగా కంటే కాస్త తక్కువగా ఉండేటి. అనగా టీఎంసీ పార్టీకి 158 నుండి 161 సీట్లు వస్తాయని చెప్పింది. కానీ తాజా అంచనాల ప్రకారం ఇది తగ్గిపోయింది. బుకీలు కూడా ఆ రకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. అట్లాగే అంటే ఈ ఫాలో ది సట్టా బజార్లో బీజేపీ ఆధిక్యతలోకి వస్తుంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 148 మాత్రమే అయినా కూడా 150 నుండి 152 సీట్లు బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ముంబై సట్టా బజార్ చూస్తే ముంబై సట్టా బజార్లో బీజేపీకి 175 నుండి 185 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. టీఎంసీకి 127 నుండి 132 సీట్ల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటున్నారు. ఈ యొక్క బుకీస్ యొక్క అంచనా ఏ రకంగా వస్తుంది అంటే 93% పోలింగ్ అయింది. కాబట్టి ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టరీ అని ఒక బుకీస్ భావిస్తున్నారు. కాబట్టి వీటి పట్ల మేము ఎక్కువగా విశ్వసించము. శాస్త్రీయత కూడా తక్కువగానే ఉంటున్నప్పటికీ చాలా సందర్భాలలో ఈ యొక్క బుకీసు ఈ సట్టా బజారు వచ్చేటువంటి రిజల్ట్స్కు దగ్గరగా ఉంటాయి అని చెప్పి చరిత్రలో చాలా సందర్భాలలో ఇది ప్రూవ్ చేసింది. కాబట్టి ఇది చెప్పవలసి వస్తున్నది.